హలో, గుడ్ ఈవినింగ్. ఒక తండ్రి పొలం వెళ్ళి వస్తూ వస్తూ దారిలో చిన్న కొలను చూశాడు. ఆ కొలంలో చిన్న చిన్న చేపలను చూశాడు. చేపలను చూడగానే తన కొడుకు 4 ఏళ్ల కొడుకు ఆడుకోవటానికి పట్టుకెళ్తే బాగుంటుంది అనుకుని చిన్న చేపని తీసుకొని వెళ్ళాడు ఇంటికి. తన కొడుకు ఇచ్చాడు ఇంటికి వెళ్ళి. ఆ కొడుకు ఎంతో సంతోషంతో దానికి సరిపడా తొట్టిని చూసి ఆ తొట్టిలో వేశాడు. అది విచిత్రంగా 10 రోజులకే 3 అడుగుల చేప అయిపోయింది. ఆ చేపను చూడగానే భయపడ్డారు తండ్రి కొడుకులు. ఏంటిది మాయా చేపలా ఉంది, ఇంత పెద్దగా అయిపోయింది అని. ఇంతలో చేప ఇలా మాట్లాడింది. మూర్ఖ మానవ, ఈ సృష్టిని నడిపించే నన్ను తీసుకొచ్చి నీ ఇంట్లో బంధించావు, సృష్టి ఆగిపోతుంది కదా అని ప్రశ్నించింది. మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాలేదు తండ్రి కొడుకులకి ఇద్దరికీ. మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నారు అని ఆ పెద్ద తండ్రి అడిగాడు. మళ్ళీ చేప ఇలాగే అంది. ఈ సృష్టిని నడిపించే సృష్టికర్తను నేను అని చెప్పి వెంటనే విష్ణుమూర్తి అవతారం దాల్చింది ఆ చేప. తండ్రి కొడుకులు ఇద్దరూ దండం పెట్టుకున్నారు. తప్పు అయిపోయింది తండ్రి అని చెప్పి మళ్ళీ ఆ చేపని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడే తీసుకెళ్ళి వదిలేశారు. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? ప్రతి జీవిలోనూ దైవశక్తి ఉంటుంది, దేవుడు పరమాత్ముడు ఉంటాడు అని.